అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నావరా? హలో అంకుల్, ఒక్క నిమిషం. మీ నాన్న. నాన్న, నేను నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బ్యాటరీ డెడ్ అయిపోయింది నాన్న. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటో నడకుండా మొత్తం లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నీకంత శ్రమ అక్కర్లేదురా, మేము ఆల్రెడీ వచ్చేసాం. వచ్చేసారా? ఎక్కడికి? అసలు మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంట్రా, ఎప్పుడు వచ్చారని అడగకుండా ఎందుకు వచ్చారని అడుగుతున్నావు? అడుగుతాడే. చిన్నప్పుడు వీడిని వీళ్ళ అమ్మ లగేజ్ మోసినట్టు మోసింది. ఇప్పుడు వీడు మనందరినీ లగేజ్ తో సహా బయటికి పంపించేటట్టున్నాడు. అందుకే అన్నారు, పెంచుకుంటే గేదె పాలిస్తుంది, కొడుకు వీధి పాలు చేస్తాడని. రేయ్, నీ ఫ్రెండ్ ఎలా మారిపోయాడు చూసావా? మారబోతే పోతాడు. అమ్మో, అబ్బా, నా ఉద్దేశం అది కాదు నాన్న. మీరు 2 రోజులు ఉంటారో చెప్తే లీవ్ పెట్టి మీతో స్పెండ్ చేద్దామని. రాక రాక ఇంటికొస్తే ఆ ప్రశ్నలేమిటి బాబు? ఓ 10 రోజులు ఉండెళ్తారులే. ముందెళ్ళి భోంచేయండి. పూజ, ఆ బ్యాగ్ లో నా బట్టలున్నాయి. వాషింగ్ మెషిన్ వేయించకే, దగ్గరుండి నువ్వే ఉతికించు, సరేనా? అక్క, అవన్నీ పనులు చూసుకుంటారు. పద, భోజనం చేద్దాం. అక్కకు అసలు విషయం తెలియక ఆవేశపడుతుంది. మ్యాటర్ తెలిసిందనుకో ఆస్తమా పేషెంట్ అయిపోద్ది. వీళ్ళేంటి బట్టలు ఉతికించు, గిన్నెలు కడిగించు అని నాకు చెప్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నేను చెయ్యాలా? కోడలికి ప్రేమతో అలాగే చెప్తారు మేడం. మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈ బ్లూటూత్ పెట్టుకోండి. మీరేం చేయాలో నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. చాలా సినిమాల్లో ఇలాగే మేనేజ్ చేశారు. ఇంట్లో ఇంతమంది పనివాళ్ళుండగా నువ్వెందుకమ్మా వడ్డించడం? కూర్చో. మేడం కూర్చోకండి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను అని చెప్పండి. మీరు భోంచేసిన తర్వాత నేను భోంచేస్తాను. అమ్మాయి ఫారెన్ లో పెరిగినా మన పద్ధతి ప్రకారమే పనులు చేస్తుంది. పద్ధతి ప్రకారం పనులు కాదు, కూనీలు చేస్తుంది. అన్ని పెట్టారు, ఉల్లిపాయలు కనబడట్లేదేంటి? పూజ, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోనరా. అమ్మో, ఒకసారి ఉల్లిపాయలు తమ్మంటుంది. ఇదిగో అక్క. ఏంట్రా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ పెళ్ళని ఒక్క పని చేయనివ్వట్లేదు. అది కాదక్క, తను ఉల్లిపాయలు కోస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని. కన్నీళ్ళు వస్తే అప్పుడు ఆవిడ కోపం వస్తుంది. ఆ తర్వాత అక్క కోసం అంబులెన్స్ వస్తుంది. మేడం, మాట కలిపితే కాస్త కలుపుగోలు అమ్మాయి అనుకుంటారు. ఎవరినైనా పలకరించండి. ప్రవీణ్ గారు, మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడుంటారు? మా ఫ్యామిలీ గురించి అడుగుతుందండి. అంటే వాళ్ళు కూడా అమ్మో, అంటే నేను పుట్టినండి మా నాన్న చెత్తకుండీలు వదిలేసానండి. ఆ విషయం ఒట్టు, ఆ విషయం మా అమ్మకి తెలిసి నాన్నే చెత్తకుండీలు వదిలేస్తామని చెప్పి చెత్త కొట్టేసి నన్ను ఇంట్లో బయటకి ఎంటేసిందండి. ఏదో ఇటు పిలిచేయడానికి భోజనానికి వచ్చానండి. మీరు వద్దంటే ఇప్పుడే మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానండి. ఏంట్రా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏం లేదు అన్న, వీళ్ళ నాన్న కొంచెం పిచ్చి వచ్చింది. ఆయన గురించి ఎవరిని అడిగితే వీడు కూడా అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. చికెన్ రుచిగా ఉంది. నువ్వే చేసావా? ప్లంబర్ వచ్చాడు. ఫోన్ ఎవరు చేశారు? నేనే చేశాను. నేనే చేశాను. ఎలా చేసావు? టెలిఫోన్ డైరెక్టర్ చూసి. టెలిఫోన్ డైరెక్టరీ చూసి. టెలిఫోన్ డైరెక్టరీ చూసి వంట కూడా చేస్తారా? ఏమో, దుబాయ్లో చేస్తారేమో. టెలిఫోన్ డైరెక్టరీ చూసి చికెన్ ఉండిందంట. వేమన శతకం చదివి మటర్లు, సుమతి శతకం చదివి సెటిల్మెంట్లు చేశానంటుందేమో. మేడం, కూరగాయలు వచ్చాయి. గిల్లొద్దు. గిల్లొద్దు. గిల్లొద్దన్నానా? గిల్లొద్దన్నానా? ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం మీ తమ్ముడు చూసావా ఎంత ఓపెన్ గా రొమాన్స్ చేస్తున్నాడు. ఈ వయసులో ఇది కామనే లేరా. త్వరగా పాపను కంటే దానిలో మీ అమ్మని చూసుకుంటాను రా. అమ్మనా? అదేరా, వీడికి పెళ్ళైతే వీళ్ళమ్మ మళ్ళీ మా ఇంట్లో పుడుతుందని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం. అమ్మ రావడమేమో గానీ తేడా వస్తే వీళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నాకు తెలుసు లేరా నీ వ్యధవేషాలు. వీడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే. తాతగారు ఎలా ఉన్నారు? తాతగారు ఎలా ఉన్నారు? మొన్ననే పోయారంటీ. అదేమిటి, తాతగారు 10 ఏళ్ల కిందటే పోయారుగా. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. చెప్పకపోవడం ఏంటమ్మా, మనోడికి అంతా తెలుసు కదా. చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. మా నాన్న ఎప్పుడో పోతే ఇప్పుడు బాధపడుతుందేంటి? నా కోడలు నాకంటే సెన్సిటివ్. సడన్ గా కట్ అయిందేంటి? అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో అలా బిహేవ్ చేసేవేంటి? సారీ పూజ, నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియక నీతో చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాను. కొత్తగా పెళ్ళైన దానివి నువ్వు ఇలా బాధపడితే ఎలాగమ్మా? రా కూర్చో. అయ్యో, చేయికేమైందమ్మా? కత్తితో నరుకుతుంటే. కత్తితోనా? ఎవరిని నరికారమ్మా? కత్తితో నరుకుతుంటే కాదు నాన్న, కత్తితో కూరగాయలు తరుగుతుంటే చేయి కట్టయింది. అదే. చూసావా, మీ బామ్మ పులికి పులిహోర తినిపిస్తుంది. మా వాళ్ళకి విషయం తెలియక అది సీతాదేవుని గురించి సేవలు చేస్తున్నారు. పొలం దేవుని తెలిస్తే షాక్ తో పోతారు.
ఏంటమ్మా కూలీ కావాలా? ఎస్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోమ్మా. థ్యాంక్ యూ. ఓకే. Due to heavy rainfall, the Hyderabad airport has been closed as the runways are flooded. All aircrafts coming to Hyderabad have been diverted to various other airports. ఏరా అప్పుడే ల్యాండ్ అయిపోయిందా? వచ్చేస్తున్నాను రా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేవే త్వరగా రా, డైరెక్ట్గా గోవాకి వచ్చేయి. గోవానా? అదేంట్రా? అక్కడ వర్షం పడుతుందా? పడుతోంది, పొద్దునుంచి కురుస్తూనే ఉంది. మరి అదే అక్కడ రెయిన్ హెవీగా ఉందని రన్వే క్లోజ్ చేశారు, అందుకే ఫ్లైట్ ఇక్కడ గోవాలో ల్యాండ్ అయింది. అమ్మా నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావద్దు సరేనా? ఫ్లైట్ ఎక్కే ముందు నేనే కాల్ చేస్తాను. నువ్వు ఎలాగో అక్కడికి వెళ్ళావు కాబట్టి కొంచెం I'll just call you back. How can I help you, ma? నా ఫోన్, వాలెట్ అన్నీ ఫ్లైట్లో పడిపోయాయి. ఒక్కసారి లోపలికి వెళ్ళి తెచ్చుకుంటాను. మ్యామ్ ఐమ్ సారీ, ఐమ్ అఫ్రైడ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. తిరిగి మీరు ఇదే ఫ్లైట్లో వెళ్తారుగా, అప్పుడు కలెక్ట్ చేసుకోండి. ఇదిగో నువ్వు ఏ రోజు చేస్తే మాట్లాడడం చూశాను, తీసుకో. మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను, కానీ నేను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్ ప్లీజ్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? హే, జస్ట్ కిడింగ్. ఐ వాస్ జస్ట్ కిడింగ్. స్వేర్ ఐ వాస్ కిడింగ్. పర్లేదు, మాట్లాడు. ఫోన్ చూడు, ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎవరు? గెస్ హూ? హే ప్రియా, ఏమైపోయావు? నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? నా ఫోన్ ఫ్లైట్లో పడిపోయింది అన్నయ్య. అదో పెద్ద కథ. వెదర్ బాగాలేదని మా ఫ్లైట్ గోవాకి మళ్ళించారు. ఓ, ఎంత టైం పట్టచ్చు? తెలీదు అన్నయ్య, ఆలస్యమయ్యేలా ఉంది. త్వరగా రారా, నువ్వు వస్తున్నావు అంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు తెలుసు అన్నయ్య, ఫ్లైట్ ఎక్కే ముందు ఫోన్ చేస్తాను. ఓకేరా, టేక్ కేర్ రా. అవును, ఈ నెంబర్ ఎవరిది? అది చెప్పు. ఈ ఫోన్ నా పక్క సీట్ అతనిది. ఎవరతను? ఎవడో ఇడియట్. ఇడియటా? ఎర్రగా కోతిలా ఉన్నాడు. సేపేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. ఓకే అన్నయ్య, ఓకే బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్. నేను బుర్ర తింటానా? ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారే డాక్టర్ పిల్ల, దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజలు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా. అయినా మా కాఫీ అని తాగుతా. నీ కాఫీయే తాగుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.